సర్వశక్తిమంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఒకరినొకరు ప్రేమతో పలకరించుకుందాం. జీవముగల దేవుడు మన మధ్యనున్నాడు. మీకు సమాధానము కలుగును గాక. దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుంది? సమాధానం ఉంటుంది. కాబట్టి ఆ సమాధానం మనం పొందుకుందాం. ఒక గొప్ప భక్తుడు అంటూ ఉంటాడు, ప్రభు సన్నిధిలో ఆనందించేవాడు, సమాధానాన్ని అనుభవించేవాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆనందించగలుగుతాడు, సమాధానాన్ని అనుభవిస్తాడు. ఇక ప్రభు సన్నిధిలో ఆనందించలేని వాడు దునియాలో ఎక్కడ ఆనందించలేడు, ఎక్కడ సమాధానాన్ని అనుభవించలేడు. ఈ మాట ఎంత సత్యమో కదా. కాబట్టి ప్రభు సన్నిధిలో ఉండే సమాధానం, ప్రభు సన్నిధిలో ఉండే ఆనందాన్ని మనం ఎంతగా ఆస్వాదిస్తూ ఉంటామో దాన్ని బట్టి జీవితకాలం అంతా ప్రభు కోసం బ్రతికే జీవితంలో ఆనందించగలుగుతాం. ప్రభు కొరకు పడే శ్రమలలో కూడా ఆనందించగలుగుతాం. ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు లోకం నుంచి వచ్చే నిందలలో కూడా ఆనందించగలుగుతాం. అందుకే ఆదిమ సంఘం, మన ఆదిమ అపోస్తలులు కూడా, అపోస్తలుగా పిలువబడిన ప్రభు శిష్యులు కూడా వారు శ్రమలలో ఆనందించారు, ప్రభువులో ఆనందించుడి అని సంఘానికి బోధించారు. కాబట్టి ఒకసారి పక్కన వాళ్ళ షేకండ్ ఇచ్చి చెప్దాం, ప్రభువులో ఆనందిద్దాం. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని కుటుంబమా, దేవుని వాక్యాన్ని ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగాన్ని చదువుకుంటా. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల యొడల చేయుడి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి యొడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఈ సమయమును మా జీవితంలోనికి మీరు ఇచ్చి ఈ సమయమును అనుభవించుటకును, ఈ సమయములో మీరు మా కొరకు సిద్ధపరిచిన, అభిషేకించి తీసుకొని వచ్చిన నీ వాక్కును వినుటకును మమ్ములందరినీ సజీవుల లెక్కలో ఉంచినందులకు వందనాలు తండ్రి. ఈ సమయమును చూడక గతించిపోయిన వారు ఎందరో, అయితే మాపై మీ కృప మమ్మల్ని బ్రతికించుచున్నది. నీ వాక్కు మమ్మల్ని జీవింప చేయగల శక్తి గలది. నీ వాక్కు మమ్మల్ని నీ మార్గములో, సత్య మార్గములో నడిపించగలిగినటువంటి శక్తి గలది. మా దేవా, అట్టి శక్తి గల వాక్యము మేము వింటూ ఉంటుండగా మా హృదయపు తలంపులకు, ఆలోచనలకు సమాధానకర్తవైన మీరు కావలి కాయండి. ఏ మాట ఏనును మేము వినకుండా నాయన నిర్లక్ష్యము మాలో ఉండకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సమయమును మీరు పరిపాలిస్తూ ఈ స్థలమంతటిపై, ఈ సమయమంతటిపై మీరు అధికారివై మాట్లాడండి. అల్పుడును, అయోగ్యుడును, నిష్ప్రయోజకుడును, నిమిత్త మాత్రుడైన నీ దాసుడును పూర్తిగా మీకు అందుబాటులో ఉండగా నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరుచుకొని మిమ్ములను మీరే ప్రత్యక్షపరచుకొని మాతో మీరు మాట్లాడి ఈ సమయమును మాకు ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిటనే ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మర్చిపోయారు, ప్రైజ్ ద లార్డ్ అంటే ఏం చేయాలా? హల్లెలూయా.
దేవా నీకు స్తోత్రం. హృదయపూర్వకంగా చెప్పాలి. హల్లెలూయా. ఏం చేతులు ఎత్తట్లేరు? దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. ప్రైజ్ గాడ్. ప్రియమైన దేవుని కుటుంబమా, ఎస్, థ్యాంక్ యూ అనేటటువంటి వర్డ్ చాలా విలువైంది. థ్యాంక్ యూ అనే వర్డ్, అది హృదయాంతరంగంలో నుండి వచ్చే కృతజ్ఞత. ప్రభు పౌలుతోటి ఈ మాట అంటూ ఉంటాడు. ఏమని అంటే, మనం చివరి వారం ధ్యానించుకున్నాం ఈ మాట 15వ వచనంలో 3వ అధ్యాయం. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండండి. ఇంగ్లీష్ భాష మాట్లాడేటప్పుడు చాలా ఎక్కువగా తరచుగా ఉపయోగించేటటువంటి వర్డ్ ఏదైనా ఉంది అని అంటే చెప్పండి, థ్యాంక్ యూ. వావ్, శ్రీజన్ ఈజ్ సేయింగ్ థ్యాంక్ యూ. సో ఇంగ్లీష్ నేర్పించేటటువంటి బోధకులు థ్యాంక్ యూ అనే వర్డ్ని ప్రతి లెటర్లో, ప్రతి మాటకు దాన్ని జోడిస్తూ ఉంటారు. ఇఫ్ యు సే థ్యాంక్స్ టు అదర్స్, వారికి నీవు కృతజ్ఞుడవై ఉన్నావని అర్థం. మీకు వారికి మధ్యలో సఖ్యత ఉన్నదని అర్థం. ప్రేమను, ఆప్యాయతను, అభినందనను, ప్రోత్సాహాన్ని చెప్పుకునేటప్పుడు సాధారణంగా ఉపయోగించేటటువంటి వర్డ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రభు అన్నాడు పౌలు గారి ద్వారా, దేవునికి కృతజ్ఞులై ఉండండి, ఒకరినొకరు కృతజ్ఞులై ఉండండి. ఇది సంఘ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆధ్యాత్మిక ఆరోగ్యము మాట మీద ఆధారపడి ఉంటుంది. పౌలు గారు ఇప్పటిదాకా మాట్లాడుతూ ఇక తన చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి చాలా ప్రాముఖ్యమైన సంగతులు సంఘంతో ఆదేశిస్తూ ఉన్నాడు, బ్రతిమిలాడుతూ ఉన్నాడు. ఇక ముగింపు అధ్యాయంలో మనం ఉన్నాం. ఈ 4వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు గారు చెప్పేటటువంటి సంగతులు మొదటి వచనంలో అంటా ఉన్నాడు, మీరు మీ యజమానుల యొడల, మీరు మీ దాసుల యొడల నమ్మకత్వాన్ని కనపరచండి. యాక్ట్ విషయంలో మాట్లాడుతున్నాడు. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల యొడల చేయండి. 2వ వచనములో మనం చూస్తే కనుక ప్రార్థనను గురించినటువంటి మాటలు పౌలు గారు సంఘానికి చెప్తా ఉన్నారు. ప్రేయింగ్ లైఫ్. అండ్ 4వ వచనము నుండి 6వ వచనానికి వచ్చేసరికి పౌలు గారు ఏం చెప్తున్నారంటే ప్రీచింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటిలోనూ ఎక్కువగా పౌలు గారు ఈరోజు మనకు బోధించాలనుకున్నటువంటి సంగతి ఏంటంటే మీ నోటి మాట. సంఘమా, నోటి మాటకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళిరా? కోర్టు వాతావరణాన్ని చూసిరా? పోనీ కోర్టులో వచ్చే తీర్పుల గురించి ఎప్పుడైనా వింటూ ఉంటారా? వింటా ఉన్న చేతులు ఇట్లా తల్లానే ఊపచ్చుకు ఎట్లా? ఓకే. రీసెంట్గా మన తెలంగాణలో బీసీ రిజర్వేషన్ గురించి సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసి మీరు హైకోర్టులోనే తేల్చుకోండి అని క్లియర్గా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఎంత ప్రభావం అంటే తెలంగాణ మొత్తం నిన్నటి దినాన బంద్. నా ప్రియమైన దేవుని కుటుంబమా, జడ్జి స్థానంలో కూర్చున్నటువంటి ఆ జడ్జి నుంచి వచ్చేటటువంటి మాటలు, వర్డ్స్, కొన్ని మాటలు ఒక రాష్ట్రాన్ని నిర్దేశించే, రాష్ట్రమునకు తీర్పు, రాష్ట్ర ప్రజలు 3 కోట్ల మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క నెక్స్ట్ రియాక్షన్ని డిసైడ్ చేసి ఒక ముద్దాయి అక్కడ నిలబడితే జడ్జి నోటి నుంచి వచ్చే మాటలు ఎంత శ్రద్ధగా వింటారు. ఒకవేళ జడ్జి గారు పలానా సెక్షన్ ప్రకారం నువ్వు చేసిన తప్పయా, నీకు పలానా శిక్ష అనంటే శిక్ష పడాల్సిందే. సాక్ష్యాధారాలు చూసిన తర్వాత నీకు శిక్ష పడకూడదు, నీవు నిర్దోషివి, నిన్ను రిలీజ్ చేస్తున్నాను అని ఒక కమాండ్, ఒక మాట అధికారికంగా నోట్ నుంచి, జస్ట్ వర్డ్స్ ఆ వ్యక్తిని స్వేచ్ఛలోకి తీసుకొస్తాయి, ఆ వ్యక్తిని శిక్ష నుండి తప్పిస్తాయి. మనలో చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగం అంతా చెప్తాం, సార్ ఇది సార్ అది సార్. సింప్లీ ఆయన తన ఏమంటారు
తన లెటర్ ప్యాడ్ మీద పెన్ను పెట్టి ఆ ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు నీతో చెప్తాను, నో ప్రాబ్లం అమ్మా. సింపుల్ వన్ వర్డ్, వా, ఆ రోగికి ఎంత ఆనందాన్ని ఇస్తుంది. నో ప్రాబ్లం అమ్మా, నో ప్రాబ్లం. ఆ వర్డ్ ఆయన రోగాన్ని పోగొడుతుంది. లేదు ఒక సీరియస్గా ఉందనుకో, ఇట్ ఈస్ వెరీ సీరియస్ కండిషన్, నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అప్పటిదాకున్న ధైర్యం అంతా నీరు కారిపోతుంది. వర్డ్స్ వర్డ్స్. నేను ఎందుకు ఈ ఇద్దరి వ్యక్తులు ఇంకా చాలా చోట్లకు వెళ్ళగలచ్చు, కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యువర్ వర్డ్ ఈజ్ నాట్ ఎ చీప్. నీ మాటకు ప్రాధాన్యత లేదు అనుకోవద్దు. ఒక జడ్జి నుంచి వచ్చే మాట ఎంత ప్రాముఖ్యమైందో, ఒక డాక్టర్ నుంచి వచ్చేటటువంటి మాట ఎంత ప్రాముఖ్యందో, దేవుడు ప్రతి మనిషి నోట్లో పెట్టిన నాలుక ద్వారా వచ్చే మాటకు అంత ప్రాధాన్యతనిచ్చాడు. యువర్ వర్డ్ ఇస్ వెరీ వాల్యూడ్. నా ప్రియమైన దేవుని కుటుంబమా, కొన్నిసార్లు మన నాలుకని ఇష్టం వచ్చినట్లు యూజ్ చేస్తూ ఉంటాం. అందుకే సొలొమోను ఏమంటాడంటే, జీవ మరణములు నాలుక వశం. మన నోటితో మాట్లాడేటటువంటి మాటతో ఎదుటి వ్యక్తిని బ్రతికించగలిగిన శక్తి ఆ నాలుకకు ఉంటుంది, చంపగలిగిన శక్తి కూడా ఆ నాలుకకు ఉంటుంది. పౌలు గారు సంఘం దగ్గరకు వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనంటే, మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ మాటకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే, ఆ మాటలను ఉపయోగించి మీరు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన దేవుని కార్యాన్ని భూమి మీద జరిగించగలదు. ఆ మాటను ఉపయోగించి మీ యజమానుడికి మీరు బదులు చెప్పే సమాధానం ఏదైతే ఉంటుందో అది దేవుని నామాన్ని మీరున్న చోట గణపరచగలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతిని పౌలు గారు చాలా సందర్భాల్లో తీసుకెళ్ళి వివరిస్తూ ఉంటారు. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి 1 నుండి 6 వచనాల్లో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బీ కాన్షియన్స్ ఎట్ యువర్ ప్లేస్. బీ కాన్షియన్స్. ఫస్ట్ వర్స్ ఏం చెప్తా ఉంటుందంటే, బీ కాన్షియన్స్ ఎట్ యువర్ వర్క్ ప్లేస్. 2వ వచనాన్ని 2 నుండి 4 వచనాలు చూస్తే, బీ డివోటెడ్ ఇన్ ప్రేయర్. మిమ్మల్ని మీరు ప్రార్థనకు అప్పగించుకోండి, ప్రార్థనకు అప్పగించుకోనండి. అండ్ థర్డ్ థింగ్, బీ కాన్షియన్స్ అబౌట్ యువర్ స్పీకింగ్. బిఫోర్ యూ స్పీక్, నువ్వు మాట్లాడే ముందు కాన్షియన్స్గా ఉండండి. 3 విషయాలు ఆలోచన చేద్దాం. మొదటి విషయం చెప్తున్నాడు, ఏంటిది? బీ కాన్షియన్స్, చెప్పండి, ఎట్ యువర్ వర్క్ ప్లేస్. మనం పని చేసేటటువంటి చోట ఎలా ఉండాలంట? కాన్షియన్స్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనకు అప్పగించిన ఏ పనైనా సరే, ఒక భక్తుడు అంటా ఉంటాడు, దేవుడు నాకు అప్పగించిన పని ఒకవేళ ఒక రూమ్ని లేకపోతే ఒక స్థలాన్ని ఊకమని ఆయన నా చేతులకు చీపురు కట్టిస్తే, నేను దాన్ని ఊకిన తర్వాత ఆయన శభాష్ అనే అంతవరకు ఆ పనిని చాలా శుభ్రంగా నేను చేస్తాను. ఎస్, పౌలు గారు చెప్తున్నారు, యజమానులారా వినండి, పరలోకంలో మీకును యజమానుడున్నాడని. ఎక్కడున్నాడట ఆయన? దెర్ ఈజ్ ఎ ఓనర్ ఇన్ హెవెన్ హూ కెన్ సీ ఎవ్రీథింగ్. అన్నీ చూచువాడు. లాస్ట్ టైం వర్షిప్లో చెల్లి కీర్తన చెప్తా ఉంది, ఆయన చూచువాడు. హాగరు ఎడారిలో కృంగిపోతూ ఏడుస్తున్నప్పుడు ఆయనకు ఒక పేరు పెట్టింది. దేవుడు ఆమెను చూసి ఆమె కుమారుడు యొక్క దాహాన్ని తీర్చినప్పుడు ఏంటిది? ఏం పేరు? ఆయన చూచువాడు. వాట్ ఇట్ సేస్ ఇన్ హెబ్రూ? యెహోవా షమ్మా కదా, ఎల్రోయి, చూచువాడు. ఆయన సమస్తమును చూచువాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో కొంతమంది మీరు యజమానుల స్థానంలో, యజమానుడు అని అంటే ఇంటికి పెద్దవాడు యజమానుడు, ఇంటికి అన్ని పనులు చూసుకునే స్త్రీ యజమానురాలు, తన కింద 2-3 పనిచేసిన ఎవరైతారో యజమానులు. ఆ లెక్కలు చూస్తే ఇక్కడ ఉన్న మనం అందరం కూడా యజమానులమే. బికాజ్ గాడ్ అప్పగించాడు, దేవుడు మనకు ఒక కుటుంబాన్ని అప్పగించాడు. దాని విషయంలో మనం యజమానురాలం. దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చాడు, అందులో ఆ విషయంలో మనం తల్లిదండ్రులుగా పిల్లల పైన యజమానులం. చెప్పండి నోటితోటి, యజమానురా.
దేవుడు ఒక ఏమంటారు, ఒక పనిని అప్పగించాడు. ఆ పనిని చేయించుటకు అధికారం మనకి ఇవ్వబడింది. మనం ఎవరో యజమానురాలు. దేవుడు ఒక పొలంనిచ్చాడు. ఆ పొలంని సాగు చేస్తున్నప్పుడు కొంతమంది కూలివారకు నువ్వు నిలబడినప్పుడు ఆ పొలం విషయంలోనూ నువ్వు ఓనర్వి గనక నువ్వు ఎవరు? యజమానురాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా పనిని నువ్వు పని చేస్తున్నప్పుడు నీ కింద ఉన్న దాసులు ఉన్నప్పుడు ఆటోమేటికలీ యు ఆర్ ద ఓనర్ కదా. మనం యజమానుడు అయితే ప్రభు అంటున్నాడు, దేవుడు నీకు అప్పగించిన కుటుంబం విషయంలో, దేవుడు నీకు అప్పగించిన ఆ బాధ్యత విషయంలో, దేవుడు నీకు అప్పగించినటువంటి ఉద్యోగ విషయంలో, దేవుడు నీకు అప్పగించిన వ్యాపార విషయంలో, అన్ని విషయంలో ఆఫ్ కోర్స్ యు ఆర్ ద ఓనర్. నువ్వు ఓనర్వి. అయితే నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. నేను ఓనర్ని గనక నేను ఎవరికీ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. నా కింద దాసుడు నాకు లెక్క అప్పచెప్పాలి. నా కింద పనివారు నాకు లెక్క అప్పచెప్పాలి. నా పిల్లలు నాకు భయపడాలి, లోబడాలి. నా కింద పని చేసే వారి మీద నా అజమాయిషి ఉంటుంది. ఇట్ ఈస్ గుడ్. దేవుడు నీకు ఇచ్చిన అధికారం చాలా గొప్పది. బట్ వన్ థింగ్ యూ డోంట్ ఫర్గెట్, అది మర్చిపోనకూడదు. ఏంటిదనంటే, యు హ్యావ్ ఓనర్ ఇన్ హెవెన్. పరలోకంలో నీకు ఒక యజమానుడు అన్నాడు. ఆయన నువ్వు చేస్తున్న ప్రతి క్రియ చొప్పున నీకు ప్రత్యుత్తరము ఏంటిది? జవాబిస్తాడు. నీకు లెక్క అప్పచెప్తాడు. ఐ మీన్ నీవు చేసే ప్రతి క్రియ చొప్పున ఆయన ఏం చేస్తాడు? నేను పడిసే తీర్పు చెప్తారేమో అనుకున్నా. తీర్పు తీరుస్తాడు. నా ప్రియమైన దేవుని కుటుంబం, లాస్ట్ వారం ఇంకా చాలా విషయాలు ఆలోచించాం. అయితే ఇక్కడ ప్రభు పౌలు ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, మీరు యజమానులారా, మీకు న్యాయమైనది, ధర్మానుసారమైనది, మీకు అప్పగించబడినటువంటి కుటుంబం విషయంలో, మీకు అప్పగించిన పనుల విషయంలో, మీకు అప్పగించిన ఉద్యోగ విషయంలో, ఎన్ని పని సమయమో, ఎంత భూభాగం మీకు అప్పగించబడింది, దాని విషయంలో అన్నీ మీకు అప్పగించబడిన ప్రతి విషయంలో ఎలా చేయాలట? ఎలా నడుచుకోవాలి? న్యాయమైనది చేయాలి, ధర్మానుసారమైనది చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో చూస్తే దేవుని యందు ఆధారపడుతూ దేవుని ఎరిగిన తమ బిడ్డలందరూ కూడా న్యాయమైనది చేయడానికి తపన పడ్డారు. ధర్మానుసారమైనది చేయడానికి ఎన్నో నిందలు అనుభవిస్తూ ఎన్నో పోరాటాలు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా యెహోషువ మరియు కాలేబులు మరియు ఆ రెండు కుటుంబాలు మాత్రమే ఆ కానాను దేశంలో అడుగుపెట్టినప్పుడు, లార్డ్ వి థ్యాంక్ యూ ఫర్ దిస్ కానాన్, ఈ గొప్ప పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఈ దేశంలోనికి నీ వాగ్దాన భూమిలో మమ్మల్ని తీసుకొని వచ్చావు. సో దేవుడు ఏమంటా ఉన్నాడు? నౌ యూ క్యాన్ ఎంజాయ్ అన్నాడా? నెక్స్ట్ వర్స్లోనే ఏం చెప్పినాడు తెలుసా? ఈ భూభాగమును మీరు స్వతంత్రించుకొనున్నట్లు యు విల్ సీ ఎ వాస్. మీకు యుద్ధాలు కనిపిస్తాయి. ఏం ప్రభా ఇప్పుడే రిలాక్స్ అవుదాం అనుకున్నాం అని అంటే, ఎంతమంది రాజులతో, 30 రాజులతో యుద్ధం చేయాలి. దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి ఆ ల్యాండ్ని ఇన్హెరిట్ చేసుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి దెర్ ఈజ్ ఎ వార్ ఇన్ కానాన్. ఎందుకు? న్యాయమైనది, ధర్మానుసారమైనది, దేవుడిచ్చిన వాగ్దానము దానిని సొత్తు చేసుకోవడానికి దే హ్యావ్ టు ఫైట్. ఆ యొక్క యుద్ధంలో వారు ఎంత దేవుని మీద ఆధారపడినారు, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడు, వాటన్నిటి మనం న్యాయాధిపతులు చూస్తూ ఉంటాం. యెహోషువ గ్రంథము మరియు న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తూ ఉంటాం. వారు న్యాయమైనది చేయడానికి పోరాడారు. ధర్మానుసారమైనది చేయడానికి దేవుని యందులో ఆధారపడుతూ ప్రజలతో దేవుని నడిపించడం, ప్రజలని దేవుని యొద్ద నడిపించడానికి దేవుని వాక్కును పట్టుకొని నిలబడ్డాడు. ఈరోజు నీవు నేను కూడా మీకు అప్పగించబడిన పనులు దేవుడు అప్పగించాడని దేవునికి వణుకుతూ, దేవునికి భయపడుతూ, అన్ని విషయాల్లో దేవునికి లెక్క అప్పచెప్పాలని దేవునికి విధేయత చూపించగలుగుతున్నామా? మీలో చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, చదువు, ప్రతి మనిషికి ఒక పని అప్పగించబడి ఉంటుంది. ఆ పని విషయంలో ఎవరున్నారు? చూసేవాడు, లెక్క అడిగేవాడు ఎవరున్నారు? అమ్మా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు.
చేతులతో నువ్వు చేసే ప్రతి పనికి లెక్క అప్ప చెప్పవలసి ఉంది. దానికి బదులు ఆయన తీర్పు తీర్చువాడు కనుక దాని విషయంలో న్యాయమైనది, ధర్మానుసారమైనది. పౌలు గారు ఇంకొంచెం ఏం చెప్పాలనుకుంటున్నారండి అని ఒకవేళ నేను అడిగిన ఆ రోజు నేను రాసుకున్నాను ఏంటంటే, దేవుడు నీకు అప్పగించిన పని, దేవుడు నీకు జాగ్రత్తగా వినండి, దేవుడు నీకు అప్పగించిన పని నిన్నే నమ్మి అప్పగించాడు. గాడ్ ట్రస్టెడ్ యూ. నిన్నే నమ్మి అప్పగించాడు. మరొక మాట, ఆ పని నువ్వే చేయగలవని నిన్ను నమ్మాడు. ఆ పని నీ మీదనే ఆధారపడింది కనుక నేనే ఆ పనికి నమ్మకంగా ఉండి ఆ పనిని నేను కంప్లీట్ చేయాలి అన్నంతగా యజమానుడికైన మన పరలోకంలో ఉన్నటువంటి యజమానుడు, ఆర్ ఓనర్, ఆర్ గాడ్, సామ్నర్ గాడ్కి లోబడి ఆ పనిని నమ్మకంగా, న్యాయంగా, ధర్మానుసారంగా చేయాలి. ఇందులో కుటుంబం వస్తుంది, సమాజం వస్తుంది, సమాజంలో నీకు అప్పగించబడిన పని అంతా వస్తుంది. ఈరోజు ఎంతమంది మనకు అప్పగించబడిన పనిలో నమ్మకంగా ఉంటున్నాం? గాడ్ ట్రస్టెడ్ us. దేవుడు మనల్ని నమ్ముతున్నాడు. ఇఫ్ యు ఆర్ లిజనింగ్ దిస్ వర్డ్స్ యాజ్ ఏ చర్చ్ మెంబర్, విశ్వాసిగా మనం వింటూ ఉంటే ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్నే నమ్మి ఆ కాలనీలో పిలుచుకున్నాను, నిన్నే నమ్మి ఆ ఊర్లో రక్షించుకున్నాను, నిన్నే నమ్మి అక్కడ నుండి నువ్వు ఉన్న చోటలో నుండి ఈ మందిరములోనికి తోడుకొని వచ్చి ఈ మాట నీతోనే చెప్తున్నాను, ఐయామ్ ట్రస్టింగ్ యూ. ఆసాబు ఇలా ప్రార్థన చేశాడట. 51వ కీర్తనలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. 57వ కీర్తన 10వ చరణం, 57th Psalm 10th verse అంటా ఉంటాడు. ఆసాపు కీర్తన అది కాదండి, 73వ కీర్తన అనుకో. 73వ కీర్తన 10 ఒకసారి తీసారా? 18 అనుకుంటా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. చదవండి దయచేసి. 73వ కీర్తన 25వ చరణం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. ఆసాపు అంటా ఉన్నాడు దేవుని తప్పి చూసి, లార్డ్, అసలు నేను లోకం వైపు, ఆకాశం వైపు చూస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు, నాకు వ్యతిరేకంగా పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు, నేనున్న కష్టముల్లో, నేనున్న పరిస్థితుల్లో ఆకాశం వైపు చూస్తుంటే, నేను ప్రార్థన చేస్తుంటే నా బాధ ఏంటో తెలుసా? నా యొక్క ఇన్నర్ క్రై ఏంటో తెలుసా? నా నిశ్శబ్ద కేక్ ఏంటో తెలుసా? ఎవరికి చెప్పుకోలేను. నువ్వు తప్ప నాకెవరున్నారు ఈ లోకంలో? కదా నన్ను చూసుకోవాల్సింది. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, ఈ లోకంలో నీవు తప్ప నాకు వేరే ఆశ. ఈ వర్డ్ అంటా ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ రిప్లై ఇస్తే ఏది? కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం రిప్లై ఇస్తే ఏమంటాడు తెలుసా? నిజమే, ఆకాశమందు నేను తప్ప నీకెవరు లేరు అనేది ఎంత సత్యమో, ఈ భూమి మీద నీకు అప్పగించిన పని విషయంలో నువ్వు తప్ప నాకెవరు లేరు. ఐ డిడెంట్ సెలెక్టెడ్ ఎనీబడీ బట్ యూ. ఈ భూమి మీద నువ్వు తప్ప నాకెవ్వరు తెలియదు. నీ ఊర్లో, నీ కాలనీలో, నీ ఉన్న స్థలంలో ఆ భూమిని నీకు అప్పగించాను, ఆ కుటుంబం నేను నీకు అప్పగించాను, ఆ బాధ్యత నేను నీకు అప్పగించాను. నీ మీద తప్ప నాకు వేరే ఆశ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోగలుగుతున్నామా సహోదరి సహోదరుడా? చూడండి, మెనీ పీపుల్ ఎలా బతుకుతారంటే, నాకేం లేదు, తినడం, తాగడం, పడుకోవడం, నాకేముందండి. లేజీ పీపుల్ చాలామంది ఈరోజు సోమరులుగా బ్రతుకుతా ఉన్నారు. ఒక గొప్ప భక్తుడు ఇలా అంటా ఉంటాడు ఏంటంటే, యేసు ప్రభుని ఎరగని వారు చీకట్లో నిద్రపోతుంటే క్రైస్తవుడు మాత్రం వెలుగులో నిద్రపోతున్నాడు. They have crossed darkness to lightness, but they are sleeping in light. They don't have any responsibility. వాళ్ళకి ఏ బాధ్యతలు లేవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, God is trusting you.
దేవుడు నిన్ను నమ్మి ఆ పని అప్పగిస్తే ఆ పనిని ఎంతగా నమ్ముతున్నాడంటే ఆ పనిలో నువ్వు తప్ప నాకు వేరే ఆశ లేదు. యు ఆర్ మై డిజైర్. నా ప్రియమైన దేవుని కుటుంబమా, పలానా పలానా చోటల నుండి రక్షించబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. పలానా పలానా కుటుంబంలో వ్యక్తులు ఇక్కడున్న మనం అందరం వీఆర్ అటాచ్డ్ టు ఫ్యామిలీస్, వీఆర్ అటాచ్డ్ టు విలేజెస్, వీఆర్ అటాచ్డ్ టు సమ్వేర్. బట్ అయితే గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే వీ హ్యావ్ ఎ ఓనర్. పరలోకంలో మనకు యజమానుడు ఉన్నాడని ఎరిగి ఆయనకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నదని ఎరిగి మనం ఉన్న పనిలో మన శక్తి వంచన లేకుండా నమ్మకంగా ప్రభు కోసం పనిచేయవారిగా మనం ఉండాలి. శక్తి వంచన లేకుండా ప్రభు కోసం పనిచేయవారిగా మనం ఉండాలి. ప్రభువునకు లెక్క అప్పచెప్పవలసిన వారిగా మనం ఉండాలి అని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, 2వ వచనానికి వస్తే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. 2nd and 3rd వర్స్లో చెప్తా ఉన్నాడు, బీ డివోటెడ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన యందు ఎలా ఉండాలంట? నిలకడగా కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండండి. ప్రియమైన దేవుని కుటుంబమా, ఇక్కడ మనం యూజ్ చేసేటటువంటి వర్డ్ ప్రభు పౌలు ద్వారా చెప్తా ఉన్నాడు, నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే మెలకువగా ఉండండి. మన మాటకు ఎంత పవర్ ఉందో ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రార్థన ద్వారా ఈ నాలుక గురించి చాలా ఇంకా ఎక్కువ ఎవరు మాట్లాడుతూ ఉంటారంటే, యేసుక్రీస్తు ప్రభు వారి హాఫ్ బ్రదర్ ఎవరండి చెప్తారా? యాకోబు. తను రాసిన 3వ అధ్యాయంలో ఒకసారి తీస్తారా? యాకోబు రాసిన 3వ అధ్యాయంలో నాలుకను చాలా విధాలుగా పోలుస్తూ ఉంటాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి తీస్తే నాలుకకున్న శక్తి, ఆ మాటకున్న శక్తి చెప్తా ఉంటాడు. 3వ వచనంలో చూస్తే నోటికి కళ్ళెం పెట్టి, కళ్ళెముతో పోలుస్తూ ఉంటాడు. 4వ వచనం చివరి దాన్ని చూస్తే చుక్కానితో పోలుస్తూ ఉంటాడు. 5వ వచనం చివరితో చూస్తే నిప్పుతో పోలుస్తూ ఉంటాడు. 8వ వచనాన్ని చూస్తే విషముతో పోలుస్తూ ఉంటాడు. 11వ వచనం చూస్తే నీటి బుగ్గతో పోలుస్తూ ఉంటాడు. 17వ వచనం చూస్తే ఫలములతో పోలుస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళెం ఏం చేస్తూ ఉంటుంది? కళ్ళెం ఏం చేస్తుందండి? మాట్లాడకుండా చేస్తుంది. చుక్కాని ఏం చేస్తుంది? మార్గాన్ని చూపిస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? యువర్ వర్డ్ కెన్ డైరెక్ట్ అండ్ డిస్ట్రాయ్ అండ్ డిలైట్. ఒక వ్యక్తిని నడిపించగలదు, కళ్ళెం వేయగలదు, చెప్పండి, ఇంకా ఆనందింప చేయగలదు, ఫలింప చేయగలదు. ఒక నిప్పు రవ్వ పూర్తి అగ్నిని ఏ రీతిగా కాల్చివేయగలదో డిస్ట్రాయ్ చేయగలిగినటువంటి శక్తి నీ నాలుకకుంది, నీ మాటకుంది. సో ఇప్పుడు యాకోబు ఇంత డాక్ట్రిన్స్ నాలుక గురించి చెప్పినప్పుడు, టంగ్ గురించి ఇంత డాక్ట్రిన్స్ చెప్పినప్పుడు, పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఆ నాలుకను ఉపయోగించి ప్రార్థించు. ఏం చెప్తున్నాడు? బీ డివోటెడ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండండి. ప్రేయింగ్ ప్రేయింగ్ ప్రేయింగ్. పౌలు గారు సంఘానికి బ్రతిమిలాడుతున్నాడు, ప్రార్థన చేయండి. ఈ మాట వింటా ఉన్నప్పుడు బైబిల్లో చాలా చోట్ల, నాట్ ఓన్లీ పాల్, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చాలా సార్లు చెప్పినాడు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చూస్తే, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, మీరు జాగరూకులై ప్రార్థన చేయండి. ఆ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఏ సందర్భంలో ఆ మాట అంటున్నారు? 1 గంట అయినను నాతో మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేస్తుంటే శిష్యులు ఈ యొక్క పులిపీటికి మీరు కూర్చున్న చోటికి అంతే దూరం. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తుంటే శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఈ మాట ఎంత నిజమో. మీలో కొంతమంది అలా ఉన్నారా? లేదండి అన్న వాళ్ళ చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. మీరు హల్లెలూయా చెప్పండి. దేవానికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా,
ప్రేయర్కి చాలా పవర్ ఉందని పౌల్ గారు సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. యాజ్ జీసస్ సెడ్, ప్రే ప్రే ప్రే. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే మెలకువగా ఉండండి. ప్రార్థనలో 4 విషయాలు పౌల్ గారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏమిటి అనంటే, మన ప్రార్థనలో నిలకడతనం ఉండాలి. అంటే ప్రార్థనలో నిలకడతనం అంటే ఇంగ్లీష్లో ఉంటుంది ఫెయిత్ఫుల్నెస్, స్టెడ్ ఫాస్ట్నెస్. అనగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిలకడతో మనం ప్రార్థన చేయగలుగుతూ ఉండాలి. ప్రార్థన చేయవాలి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను ప్రార్థన చేస్తానండి రోజు అన్న వాళ్ళ చేతులు ఎత్తుర్రి. ప్రార్థన చేస్తున్నప్పుడు థ్యాంక్ యూ. మీలో చాలామంది ప్రార్థన పరులు ఉన్నారు. అందుకే 24 గంటల ప్రార్థన శక్తిని మనం చూడబోతా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని కుటుంబమా, ప్రార్థనలో ఏమి కలిగి ఉండాలంటే ఫెయిత్ఫుల్నెస్. ఫెయిత్ఫుల్నెస్. పౌల్ గారు అంటా ఉన్నారు, నిలకడగా ప్రార్థన చేయండి. ప్రార్థనకున్న శక్తి ఎంత గొప్పదంటే, పౌల్ గారు అడుగుతున్నారు, నా గురించి మీరు ప్రార్థన చేయండి. పౌల్ గారు మీరేంటండి, ఇప్పుడు మేమేమైనా కష్టం వస్తే అంతేనా, మేమైనా కష్టం వస్తే మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని అడుగుతాం. అమ్మ మరియమ్మ అంతేనా? మీరు మమ్మల్ని ప్రార్థన చేయమంటున్నారు ఏంటండి? ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్, దట్స్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ యువర్ ప్రేయర్స్. పౌల్ గారికి తెలుసు. అంతే కదండి, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారండి, మెలకువగొండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏమర్థం అవుతా ఉంది? యేసు ప్రభువారు అన్నారు, పౌల్ గారు అన్నారు, మరియు అపోస్తలులు అన్నారు, సంఘంతో ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి, నిరీక్షణ కలిగిన వారే ఉండండి, రోషం కలిగిన వారే ఉండండి, ఆత్మను ఆర్పకుడి అని వారు రాసిన పత్రికలన్నింటిలో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అంతేనా? చెప్పండి అందరూ మీరు కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏంటి, గొప్ప గొప్ప భక్తులు కూడా మా గురించి ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా నిమిత్తం ప్రార్థన చేయండి అలా అన్నారంటే అర్థం ఏంటండి? మీ ప్రార్థనలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఒకసారి పక్కన శేఖర్ నుంచి ఒక మాట చెప్పండి, నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు శేఖర్ని తీసుకొని ఆమెమంటే తెలుసా, ఓహో నేను ప్రార్థన చేయట్లేననే కదా నువ్వు నన్ను, నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అంటున్నావు. ఎస్, మీరు అలా అనుకున్నా అనుకోకపోయినా దేవుని వాక్యం ద్వారా సేవకునికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ప్రార్థన చేయకపోవడం వలన చాలా కోల్పోతున్నారు. మీరు అడగనందున మీరు పొందలేకపోతున్నారు అని యాకోబు బల్లాగుద్ది చెప్పాను. మీరు అడగలేకపోతున్నందున మీరు పొందలేకపోతున్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ ఆస్కింగ్, యు ఆర్ నాట్ రిసీవింగ్ ఎనీథింగ్. మీలో యుద్ధములకు కారణం ఏమిటి? మీ యొక్క స్ట్రగుల్స్కి కారణం ఏంటి? మీలో ఇంకా పాప భోగములు మీ అవయవాలలో నివసించి పాపమునకు మిమ్మల్ని ఈడ్చగలడానికి గల కారణం ఏంటి? ప్రార్థన చేత మీ యొక్క చెప్పండి, మీ దేహము, మీ అవయవములు సాధనం చేయకపోవడం వలననే పాప భోగ ఈచ్ఛలకు మీరు ఈడ్చికెళ్ళబడుతున్నారు. యు ఆర్ నాట్ ప్రేయింగ్, దట్ ఈస్ వై యు ఆర్ ఫేసింగ్ స్ట్రగుల్స్ అని అంటా ఉంటాడు యాకోబు. ఆ మాట విన్నప్పుడు భయమవుతుంది. ఈరోజు నీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, ఆటంకాలు, ఆందోళనలు, ఏడుపులు, ఏమంటారు, ఇంకా ప్రతి విధమైన సమస్యలకు కారణం వన్ వర్డ్ ఫ్రమ్ బైబిల్, యు ఆర్ నాట్ ప్రేయింగ్. యు ఆర్ నాట్ ప్రేయింగ్. ఏ యోనా, దీనంతటికి గల కారణం ఏంటి? ఎలా నిద్రపోతున్నావు? నిద్రపోతా అని అంటే యోనా అంటా ఉన్నాడు, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మీ. చెప్పండి అందరూ, ఏం చెప్తున్నాడు? ఇదంతటికి కారణం నేనే. నా దేవునికి నేను వ్యతిరేకంగా ఆయన చిత్తమును చేయకుండా పారిపోతా ఉన్నాను. లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు, లేచి నీ దేవుణ్ణి, అన్యులు చెప్తున్నారు ఏమని? నీ దేవుణ్ణి ప్రార్థించు. ఈరోజు సంఘం దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, దేవుని కార్యాలు ఎంత గొప్పవో తెలుసు, కానీ ప్రార్థించడం ఈరోజు సంఘానికి చేత కావట్లేదు. ప్రార్థనలో మెలకువతనం, ఫెయిత్ఫుల్నెస్ కనపరచలేకపోతున్నాం. వి హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ బైబిల్. దానియేలు గ్రంథం ఒకసారి చూస్తే కనుక 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఎలాంటి పరిస్థితుల్లో దానియేలు గారు ప్రార్థన చేశారు?
దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు తెలుసుకొనినను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ప్రతి దినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగదికి వెళ్ళి యెరూషలేము తట్టు తిరిగి తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచుడని. ఎలాంటి 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 పరిస్థితుల్లో ప్రార్థన చేశాడు సామ్యూయల్ గారు? దానియేలు ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడు? కూర్చొని ఏడవాలండి. శాసనం చేసినాడు, చంపుతాడట, అయిపోయినది. లాస్ట్ టైము సైక్లోన్ సంథింగ్ ఏదో వస్తుందేనని మన ప్రపంచంలో తెలిసినప్పుడు అందరూ ఏం చేసినారో తెలుసా? ఆటపోతులు కట్ చేసుకొని వాళ్ళకున్న ఆభరణాలన్నీ తాకట్టు పెట్టి డబ్బులుగా మార్చుకొని ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. ఎంజాయ్ చేయడం అంటే చచ్చిపోతాం ఎట్లాగూ, ఉన్నాయంతా ఎవరు తింటాడు? ఉన్నాయంతా ఎవరు అనుభవిస్తారు? నాది, నేను సంపాదించుకున్నంత నేను తినేయాలి, నేను అనుభవించాలి. వరల్డ్ ఈజ్ లైక్ దట్. బట్ బిలీవర్స్, విశ్వాసి ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. సహోదరి, ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నువ్వేం చేస్తున్నావు? బ్లడ్ మూన్ కనిపించాడు, అందరూ ఫోటోలు తీసుకున్నట్టు తీసుకున్నావు. బట్ బిలీవర్స్ ప్రాస్పెక్టివ్ ఏంటో తెలుసా? చంద్రుడు రక్తవర్ణం వల్లే మారుతున్నప్పుడు వాట్ ఈజ్ ద సైన్? ఏంటిదండి సైన్? ఏంటి? పౌలు గారు, పేతురు గారు చెప్తా ఉన్నారు తన ప్రసంగంలో, అపోస్తల కార్యంలో, చంద్రుడు రక్తవర్ణముగా మారును. ఎగ్జాక్ట్లీ ద బైబిల్ ఈజ్ హ్యాపెనింగ్ కదా. ఆయన వర్డ్ లిటరల్లీ జరుగుతూ ఉంటే ఒక సంఘముగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఏంటి? ఆయన వస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అవర్ గాడ్, తెలుసా, మన దేవుడు ప్రార్థన వినడానికి చాలా ఆసక్తితో ఉంటాడట, చాలా ఆసక్తితో ఉంటాడట. కొంతమంది ఈరోజు ప్రార్థన చేయకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? చాలా రీజన్స్ ఉంటాయి. ఒక రీజన్ ఏంటో తెలుసా? ఎన్నిసార్లు ప్రార్థన చేశాను పాస్టర్ గారు, ఇంతవరకు నాకు ఆన్సర్ రాలేదు, ఇంతవరకు నాకు ఆన్సర్ రాలేదు, అందుకే ప్రార్థించడంలో విసిగిపోయాను. ప్రార్థనకు ఆలకించే దేవుడు కొన్ని మార్లు డిలే చేస్తాడు. ఆయన డిలే చేసినంత మాత్రాన నీ ప్రార్థనను డిటైన్ చేసినట్టు కాదు, అంటే క్యాన్సిల్ చేసినట్టు కాదు. ఇట్ డి నాట్ రిజెక్ట్. ఏం చేస్తున్నాడు? డిలే చేస్తున్నాడు. అంటే యూ వాంట్ టు సర్ప్రైజ్ యూ విత్ బెస్ట్ థింగ్స్. వాటికన్నా గొప్పది ఆయన నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మా ఇష్టమని చాలాసార్లు ప్రార్థన చేస్తాం, సమాధానం రాకపోతే చాలా నిరాశతో వెళ్ళిపోతాం. కానీ ప్రభు నీ ప్రార్థన వింటున్నప్పుడు, యాదగిరి గారు, గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. మన దేవునికున్న పేరేంటంటే ప్రార్థన ఆలకించు దేవుడట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అందరూ, ఈ రోజు నుండి ఇలా పిలవండి, నా ప్రార్థన ఆలకించు దేవుడు అయ్యా నీవు. పిలవండి అందరూ. గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ ఆల్వేస్ గాడ్ డినైస్. ఆయన రిజెక్ట్ చేయడు, బట్ హీ విల్ వెయిట్. ఆయన నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి నీలో ఏం కోరుకుంటాడంటే, నీలో నిలకడతనం ఎంతగా ఉంటుంది, నీ ఫెయిత్ఫుల్నెస్ని ఆయన పరీక్షించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కంటిన్యూ యువర్ ప్రేయర్స్. వాట్ పాల్ ఈస్ సేయింగ్ హియర్? ఏం చెప్తా ఉన్నాడంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండండి, మీ ప్రార్థనలో విశ్వాసం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చదువుదామా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13, 14 వచనం చదవండి ఎవరైనా. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. గాడ్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆ రోజు అపోస్తలులు, దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినంత వరకు యెరూషలేములో వేచి ఉండని చెప్పినప్పుడు, ఆ 10 days
40 days ప్రభు కనిపించి వెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అంటే, అపోస్తుల కార్యం ఒకసారి తీయండి, 1వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. ఈ మాటలు 14వ వచనం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండరు. అమ్మా ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళు ప్రార్థన చేస్తుర్రు. దేనికోసం? దేవుడు వాగ్దానం నెరవేర్పు కొరకు వారు చేస్తున్నది ఏంటంటే, వారు ఉపయోగించిన ఆయుధం ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఎడతెగక అంటే నాన్ స్టాప్ ప్రేయర్, నాన్ స్టాప్ ప్రేయర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించడం ఆపలేదు. ఒక్కసారి పేతురు దగ్గరికి వెళ్ళండి, మరియమ్మ దగ్గరికి వెళ్ళండి, వారందరిని చూడండి. అమ్మా ఏంటి అసలు ఈ ప్రార్థన? ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. వారికి పనులు లేవా? వారికి తమ సొంత పనులు ఉండవా? ఎవ్రీబడీస్ ఇన్ ద ప్రేయర్, ప్రేయర్, ప్రేయర్. ఒకవేళ పేతురు గారిని పిలిచి, అన్నా ఏంటన్నా ఈ ప్రార్థన నాన్ స్టాప్ ప్రేయర్? అప్పుడు ఒకవేళ పేతురు ఇలా అంటాడేమో, యేసు ప్రభు మరణించడం చూసావా? చెప్పండి, మీరు అందరూ చూసిర్రా? చూసిర్రా? యేసు ప్రభు మరణించాడని ఎరుగుదురా? ఓలమ్మో, పక్కరోళ్ళు సెకండ్ ఇచ్చి మాట జాగ్రత్తగానని చెప్పుర్రే. చెప్పండి, ఏం కాదు ఒకసారి. యేసు ప్రభు మరణించాడు, యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆ విషయం ఎవరికి తెలుసు? ఇగో మాకే తెలుసు, ఈ 120 మంది. తెలియని వాళ్ళు ఎంతమంది? 120 మందికే తెలుసు అన్న. ప్రపంచం దునియా మొత్తటికి తెలియదు. మరి ప్రపంచం అంతటికి చెప్పే బాధ్యత ఎవరికి అప్పగించాడు? చెప్పండి అందరూ. మా 120 మందికే ఇచ్చిండు. మేమే వెళ్ళి ఆ పని చేయాలి. అందుకే ప్రార్థన చేస్తాను, అందుకే ప్రార్థన చేస్తాను. అన్నా ఏం చెప్పాలనుకున్నావు? మళ్ళొక్కసారి చెప్పు కొంచెం క్లియర్గా. ప్రపంచానికి సువార్త అందజేయబడడం నా మీదే ఆధారపడి ఉంది కనుక ప్రార్థన చేస్తానా? నా మీదనే ఆధారపడి ఉంది కనుక ప్రార్థన చేస్తానా? అంటే ప్రార్థన ఎందుకు చేయాలి చెప్పండి? ఎందుకు చేయాలి? దేవుని పని అంతా నీ మీదనే ఆధారపడి ఉంది కనుక నువ్వు ప్రార్థన చేయాలి. అంటే నువ్వు ప్రార్థన చేయకపోవడానికి గల కారణం ఏంటి? చెయ్యకపోవడానికి గల కారణం ఏంటి? ఏముంటాయి గారు, ఇప్పుడు అంతా బాగానే ఉంది, మొన్నటిదాకా బిడ్డ పెళ్లి గురించి ప్రార్థన చేసిన, బిడ్డ పెళ్ళి అయింది, ఇక ప్రార్థన ఎందుకు? బిడ్డ పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమన్నాను? సంతానం సంతానం అన్నాను, సంతానం కూడా ఇచ్చిండు, ప్రార్థన చేయను ఎందుకు? ఇంకా అన్ని ఇచ్చేసిండు. ఉద్యోగం అన్నా ఉద్యోగం ఇచ్చిండు, ఇల్లు అన్నా ఇల్లు ఇచ్చిండు. నేను ఏదైతే అడిగానో నాకు ఇచ్చేసిండు. తర్వాత ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ ప్రార్థన చేస్తా. ఈ మధ్యకాలంలో అన్ని ఆరోగ్యాలు అయితే బాగానే ఉన్నాయండి, ఆరోగ్యం బాగుంది కాబట్టి ప్రార్థన చేయట్లేదు. కొంతమంది నిద్ర రావడానికి ప్రార్థన చేస్తారు. నిద్ర రావడానికి అసలు వాళ్ళకి అసలు నిద్ర రాదు, కానీ కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా ప్రార్థన చేస్తారో లేదా ఏమవుతుంది? నిద్ర వస్తుందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేయర్ ఈజ్ నాట్ అబౌట్ యువర్ స్లీప్, నాట్ ఫర్ యువర్ స్లీప్. నీ నిద్ర కోసం కాదు, నీ అవసరతల కోసం. దేవుని పని నీ మీద ఆధారపడుంది. గాడ్స్ పర్పస్ ఆన్ యూ. దేవుడు ఒక ఉద్దేశాన్ని నీ మీద కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశానుసారంగా నువ్వు జీవించాలి, బ్రతకాలి, దానికోసం నువ్వు చేయాలి, పని చేయాలి అని అంటే యూ షుడ్ ప్రే, యూ షుడ్ ప్రే. ప్రార్థన చేయాలి. శుక్రవారం కదండి ప్రార్థన చేసేది, ఆ రోజు చేస్తాలే ప్రార్థన. మీకు తెలియదు అయ్య గారు, నేను 3 సార్లు చేస్తాను దానియేలు లెక్క. ఇక అది ఎందుకో మీకు కూడా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడెప్పుడు చేస్తారట వాళ్ళు? పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్. ఎంతసేపు చేస్తావు అంటే గంటలు చేస్తాను అయ్య గారు. ఒక్కటే ముచ్చట చెప్తా, థ్యాంక్ యూ జీసస్. మళ్ళీ ఇంకేమంటావు? ఈ అన్నం తిట్టుటగా ఆరోగ్యం దయచేయి సంపకు అని ప్రార్థన చేస్తాం. ఎందుకు? ఆ అన్నం ఇచ్చిన దేవునికి అన్నం ద్వారా బ్రతికించగల శక్తి ఆయనకే ఉంది కాబట్టి. ఇంత తెలిసిన దేవునికి ప్రార్థన చేయకపోవడం పాపం అని తెలియదంటావా? ఆ మాట రాసి పెట్టిండు కదా.
ప్రేయర్లెస్నెస్ ఇస్ సిన్. మనం చాలాసార్లు అనుకుంటాం దొంగతనాలు చేయడం, అబద్ధాలు ఆడడం, మోసం చేయడం పాపం మన లిస్టులో ఇది కూడా ఉంది. ప్రార్థించకపోవడం కూడా. చెప్పండి అందరూ, కొంచెం గట్టిగా చెప్తారా? మీలో ఇప్పుడు ఎంతమంది ప్రార్థన చేయకుండా ఉన్నారని అడగను, కానీ ప్రార్థించమని చెప్తున్నాను. ఎందుకంటే పాపం చేయకుండా ఉండాలి. ప్రార్థించకుండా ఉండడం పాపం చేస్తున్నాం. వీఆర్ కమిటింగ్ సిన్. ఆనాడు ఆదిమ అపోస్తలులు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మా మీదనే ఈ పని ఆధారపడింది. అందుకే ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం. ఆ టైం వాళ్ళకి నేర్పిన ప్రార్థన ఏంటి? పరలోక ప్రార్థనే. ఆ ప్రార్థనలో గొప్ప విషయం ఏంటిదండి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. చెప్దాం అందరం. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. ఈరోజు మనం ఎట్లా చేస్తాం తెలుసా? దేవా, నా చిత్తం ఈ భూమి మీద నెరవేరును గాక. మన ప్రేయర్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి ఈరోజు. పరలోకంలో నీ చిత్తము నెరవేర్చున్నట్లుగా భూమి యందును నీ చిత్తం. చెప్పండి అందరూ, భూమి యందు నీ చిత్తం. యోహాన్ అందుకే చాలా స్పెసిఫిక్గా రాశాడు. ఏంటంటే, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచినోడలా మీకేది ఇష్టం అడుగుడి. అదొకటి గుర్తుంచుకుంటాం. నా ఇష్టాలు ప్రభు మీద పెడతాం. ఆనాడు పౌలు, ఆనాడు శిష్యులు, ఆనాడు ప్రవక్తలు అలా ప్రార్థన చేయలేదు. వాళ్ళు ఎలా ప్రార్థన చేసినారంటే, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగా భూమి యందు నెరవేరునుగాక. ప్రేయర్ ప్యాట్రన్ మారిపోయింది. ఎవరి మీద? ఫెయిత్, దేవుని మీద. ఎవరి కార్యం జరగాలని? భూమి మీద ఆయన కార్యం జరగాలని, ఆయన కార్యం జరగాలని. ఈరోజు ప్రార్థించేటకు సిద్ధపడుతున్న సహోదరి సహోదరుడా, మన ప్రేయర్ ప్యాటర్న్లో ఓనర్ ఎవరంటే గాడ్. ఆయన యందు ఫెయిత్ ఉంచాలి, ఆయన యందు విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ఆయన చిత్తం భూమి మీద నెరవేరినట్లు ప్రార్థన చేయాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే, నువ్వే ప్రార్థన చేయాలి. నువ్వున్న చోట నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుని యొక్క ఉగ్రత ఆ స్థలంలో రావడానికి నువ్వే కారణం. యోనా, నిన్ను నమ్మి 120,000 మంది ఉన్నారయ్యా. పేతురు, నిన్ను నమ్మి ప్రపంచ భూదిగంతముల వరకు జనాలు ఉన్నారయ్యా. మీ 120 మంది మీదనే ఆధారపడిన ప్రపంచం ఉంది. ఆ రీతిగా ప్రార్థన చేశారండి. ఆ రీతిగా ప్రార్థన చేశారు. ప్రార్థన దేవుని చిత్తం మా ప్రాంతంలో జరగాలని ప్రార్థన చేశారు. ప్రార్థన దేవుని పనికే మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేశారు. ప్రార్థన సమాజం కొరకు ప్రార్థన చేశారు. ఆనాడు ఆ ప్రార్థన రిజల్ట్ ఎంత అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్పండి, ఆ పెంతెకోస్తు దినమున దేవుని ఆత్మ అగ్ని జ్వాలల విభాగింపబడినట్లుగా నాలుకలు, ఆ రవ్వలు, ఆ నాలుక వారి మీద రాలగా ఒక్కొక్కడు మాటలు ఏ రీతిగా ఉన్నాయనంటే, వారు అన్య భాషలతో మాట్లాడుతుంటే 17 దేశ ప్రజలు వాళ్ళకు అర్థమయ్యే భాషలో వీళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు. వారు అంతమందిలో నిలబడి పేతురు ప్రసంగిస్తుంటే, సామ్యూయల్ గారు, ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది? స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? రక్షించబడుట. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ప్రార్థన చేయకుండా ఉండలేం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు వాక్యం చెప్పకుండా ఉండలేం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు సువార్తను ఇతరులకు ప్రకటించకుండా ఉండలేం. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకే ప్రార్థనకి పరిశుద్ధాత్మకి చాలా అనుసంధానం, అంటే ఏమంటారంటే అన్యోన్య బంధం ఉంటుంది. ఏంటంటే ఆత్మదేవుడు ఏం చెప్తా ఉంటాడంటే, ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. ఒకవేళ నువ్వు ప్రార్థించలేకపోతున్నావు అంటే వర్డ్ ఏంటో తెలుసా? ఆత్మను ఆర్పుతున్నావు. ఆయనకు వ్యతిరేకమైంది చేస్తా ఉన్నావు. యోనా వలె మనకు పారిపోవడం చేతనవుతుంది, కానీ ప్రార్థించడం చేత కాదు. మన సొంత పనులు చేసుకోవడానికి ఆసక్తి చూపుతాం, కానీ ప్రార్థించడం వల్ల అవ్వట్లేదు. నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో అన్ని అల్లజడులకు కారణం, ద రీజన్ ఈజ్ ప్రేయర్లెస్నెస్. నువ్వు ప్రార్థించకపోవడం. ఇఫ్ యు ప్రే, నువ్వు ప్రార్థన చేస్తే యు విల్ రిసీవ్ ద పవర్. దేవుని శక్తిని మనం పొందుకుంటాం. అందుకే ఫెయిత్ఫుల్నెస్ ఉండాలి. రెండోది, ప్రార్థించేటప్పుడు ఈ మాట చెప్పి ప్రార్థన చేసుకుంటాం మనం. చదవండి ఈ మాట. పౌలు గారు ఏమన్నారు? దాని యందు కృతజ్ఞత గల వారి మెలకువగండి. ఫెయిత్ఫుల్నెస్, వాచ్ఫుల్నెస్, థ్యాంక్ఫుల్నెస్, పర్పస్ఫుల్నెస్, ఈ 4 ఉండాలి. మళ్ళీ చెప్తాను చూడండి. ఫెయిత్ఫుల్నెస్ అనుకోండి, చెప్పండి. విశ్వాసంతో ప్రార్థించాలి, మెలకువగా ప్రార్థించాలి,
కృతజ్ఞతతో ప్రార్థించాలి, ఉద్దేశంతో ప్రార్థించేయాలి. ఉద్దేశంతో ప్రార్థించేయాలి. బిల్లీ గ్రామ్ గారు ఓస్వాల్డ్ జే స్మిత్ గారు మరణించినప్పుడు ఆ ఫనరల్లో వాక్యోపదేశం చేయడానికి డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు వాక్యము చెప్పడానికి పిలువబడ్డారు. ఆ రోజు ఆయన వాక్యం చెబుతూ, ఓస్వాల్డ్ జే స్మిత్ గారిని నేను ఎరుగుదును, అంతటి వ్యక్తిని నేను నా జీవితంలో చూడలేదు అని అన్నాడు. ఇటువంటి గొప్ప ఉన్నతమైన లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని నేను ఆ జీవితంలో చూడలేదు అన్నాడు. ఆ రోజు అందరూ ప్రెస్ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. బిల్లీ గ్రామ్ గారే గొప్పోళ్ళు. వాస్తవానికి ప్రపంచంలోనే ఫేమస్ ఇవాంజలిస్ట్, ఫేమస్ ప్రీచర్, అంత గొప్ప వ్యక్తి ఈ సాధారణమైన వ్యక్తిని పట్టుకొని ఈ వ్యక్తికి ఉన్న ఉన్నతత్వాన్ని ఏ వ్యక్తిలో నేను చూడలేదు, వెరీ రిమార్కబుల్ పర్సన్ అని చాలా ముక్తఖండతో చెప్తా ఉంటే అందరూ షాక్ అయిపోయారు. కానీ బిల్లీ గ్రామ్ గారు తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. ఎందుకు ఈ వ్యక్తిని నేను అంత గొప్ప వ్యక్తి అంటున్నానంటే, ఈ వ్యక్తి తన యొక్క 18వ ఏటల సువార్త ప్రకటించడానికి, మిషనరీగా వెళ్ళడానికి చాలా సంస్థలకి ఆయన అప్లై చేసుకున్నాడట. అప్లై చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మిషనరీ ఆర్గనైజేషన్స్ రిజెక్టెడ్ హిమ్. ఆయన రిజెక్ట్ చేసిరట. రిజెక్ట్ చేస్తే ఒకరోజు చాలా బాధేసిందట, ఏడుపు వచ్చింది. కన్నీటితో దేవుని పాసన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. దేవా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు వినిపిస్తుంది ఒకే ఒకటి, నా పనికే నువ్వు వెళ్తావా, నా పనికే నువ్వు వెళ్తావా. ఒకవేళ నువ్వు వెళ్ళలేకపోతే ఎవరు ఆ పనికి వెళ్తారు, ఎవరు ఆ పనికి వెళ్తారు. దేవుని పని చేయడానికి నువ్వు నన్ను నమ్మావు, పరలోకంలో ఉన్న యజమానుడు నువ్వు నమ్మావు. అంతేకాదు, నేను ప్రార్థిస్తున్నప్పుడు ఈ పని నా మీదే ఆధారపడినట్లుగా నేను ప్రార్థిస్తున్నాను. బట్ సొసైటీ ఈజ్ రిజెక్టింగ్ మీ. ఆల్ క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్స్ ఆర్ రిజెక్టింగ్ మీ. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? డ్యూ టు హిస్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఆయనకున్న అనారోగ్య సమస్యలను బట్టి ఈజ్ అన్ఫిట్ అని అందరూ కూడా, నువ్వు పలానా దేశంకి వెళ్ళి సేవ చేయాలంటే, పలానా ప్రాంతానికి నువ్వు వెళ్ళి పరిచయం చేయాలంటే నీ హెల్త్ సహకరించదు కాబట్టి యు ఆర్ అన్ఫిట్ అని చెప్తా ఉన్నప్పుడు, ఆ రోజు ఆయన ప్రార్థనలో, ప్రభువా, నీ చిత్తం నేను వెళ్ళడం కాకపోతే, నాకున్న పరిస్థితులను బట్టి నేను వెళ్ళడం కాకపోతే, నేను ఈరోజు గోల్ పెట్టుకొని ప్రార్థిస్తున్నాను, నా జీవిత కాలంలో 400 మంది మిషనరీలను తయారు చేసి ప్రపంచ నలుమూలలో పంపిస్తానయ్యా అని ప్రార్థన చేసిండాడు. ఆయన జీవితంలో ఆయన చనిపోయే రోజుకి 428 మంది మిషనరీలు ఆయన ప్రపంచ నలుమూలలా తయారు చేసి పంపించగలిగాడు. యువర్ ప్రేయర్ షుడ్ హ్యావ్ ఎ పర్పస్. ప్రార్థిస్తున్నాం, మోకరించి ప్రార్థన చేస్తున్నాం. యువర్ వర్డ్ హ్యాస్ ఎ పవర్. యువర్ ప్రేయింగ్ వర్డ్స్ హ్యావ్ ఎ పవర్. ఏలియా ప్రార్థన చేశారు 3.5 years. చెప్పండి. యెహోషువ ప్రేయర్ చేసిండు, సూర్యుడు అస్తమించకుండా 36 hours. యు హ్యావ్ పవర్. నీ ప్రార్థనకి, నీ మాటకి శక్తి ఉంది. నీ మాటకి శక్తి ఉంది. అంత గొప్ప శక్తి కలిగిన నీ మాటలు ఎక్కడ పెట్టాలి అని ప్రభు కోరుకుంటున్నాడంటే, చెప్పండి జోసెఫ్ గారు, ఎక్కడో కోరుకుంటున్నాడు? చెప్పండి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. షుడ్ ప్రే. నీ పదాలన్నీ ఎక్కడ పొందుపరచాలంటే, దేవా, 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 నా యజమానుడా, నా మీదే ఆధారపడింది నా కుటుంబం, నా మీదనే ఆధారపడింది నా పిల్లల భవిష్యత్తు, నా మీదే ఆధారపడింది నీ రాజ్యం యొక్క భవిష్యత్తు. సకల జనులు, ఇంకా నా ప్రియమైన దేవుని పెట్టారా, కోకోకోలా కంపెనీ మీకు ఎంతమంది తెలుసు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఆల్మోస్ట్ కదా. కోకోకోలా కంపెనీ 18th century స్టార్ట్ చేయబడిందన్న. ఈరోజు ప్రపంచంలో కోకోకోలా తెలియని వాళ్ళు ఉన్నారా? అందరికీ తెలుసు. 100 years సెలబ్రేట్ చేసుకున్నారు. మేబీ చాలా సంవత్సరాలు అయింది, ఇప్పుడు 120 years కావచ్చు. కానీ దౌర్భాగ్యం ఏంటో తెలుసా? అమ్మలారా వినండి, వినండి, మన గురించే ఈ మాట. కొన్ని 100 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన కోకోకోలా కంపెనీ వాడు ప్రపంచమంతటికి ఒక దినాన కోకోకోలా తెలవాలని అనుకున్నాడు. అది నెరవేర్చుకున్నాడు. 2020 సంవత్సరాల క్రితం నీ కోసం ప్రాణం పెట్టి మరణం చెంది తిరిగి లేచిన దేవుడు అన్నాడు, సర్వలోకమునకు వెళ్ళి నా గురించి చెప్పండి అయ్యా, వారిని నా శిష్యులుగా చేయండి అయ్యా.
అనేటటువంటి ఆయన కమిషన్ ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉంది. ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉంది. ఒకవేళ కోకోకోలా కంపెనీ వాడికి యేసుప్రభుని గురించి ప్రకటించయ్యా అని చెబితే నాకు తెలిసి ప్రపంచమంతా రీచ్ అయ్యేవాడేమో వాడు. కానీ వాళ్ళకి అప్పచెప్పలే, సంఘానికి అప్పచెప్పాడు. ఎందుకో తెలుసా? ప్రార్థించగలిగిన బాధ్యత సంఘానికే ఇచ్చాడు. రక్షించబడిన వ్యక్తి ప్రార్థించకుండా ఉండలేడు అని మనల్నే ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మనం ప్రార్థించకపోతే ప్రభువుని ప్రకటించలేం, ప్రభువుని ప్రకటించే వారిని తయారు చేయలేం, ప్రభువుని ఇతరులకు ఇవ్వలేం. సువార్తను ఎందుకు ప్రకటించాలంటే అగ్నిలో ఉన్న వారిని కొందరినైనా రక్షించగలం. సోదరి సోదరుడా, ప్రకటించు, లేకపోతే ప్రార్థించు. ప్రార్థించిన వాడు ప్రకటించకుండా ఉండలేడు, ప్రకటించేవాడు ప్రార్థించకుండా ఉండలేడు. ఇంకా చెప్పాలంటే ప్రభువుని నమ్మిన వాడు ప్రార్థించగలడు. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నువ్వు దాసుడివైతే, నువ్వు యజమానుడివైతే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆ పని నీ మీదనే నమ్మకంగా అప్పచెప్పాడన్నంతగా పని చేయి. 2వది, ఎలా ప్రార్థించాలి? ఆ పని అంతటి మీద నువ్వే ఆ పనిని చేయుటకు దేవుడు ఎంపిక చేసుకున్నాడు కనుక నీవే ప్రార్థన చేయాలనంతగా. నేను ప్రార్థించకపోతే ఇంకెవరూ ప్రార్థన చేయలేరు నా ఊరు గురించి. నేను ప్రార్థించలేకపోతే ఈ దేశం గురించి ఎవరూ ప్రార్థన చేయలేరు. నేను ప్రార్థించకపోతే నా కుటుంబం గురించి ఇంకోటి ప్రార్థన చేస్తాడు, పక్కింటా వచ్చి ప్రార్థన చేస్తుందా నీ కుటుంబం గురించి? యూ షుడ్ ప్రే. తల్లులారా ప్రార్థన చేయాలి, తండ్రులారా ప్రార్థన చేయాలి, సంఘమా ప్రార్థన చేయాలి. మన మహబాద్ గురించి మనం ప్రార్థించకపోతే ఇంకోరు ప్రార్థిస్తారండి. ఈరోజు భారతదేశం ఎంత అంటే చెప్పాలంటే మిషనరీల ద్వారా వచ్చిన భాగ్యాన్ని, వచ్చిన సంస్థల ద్వారా వచ్చిన భాగ్యాన్ని అనుభవించడం నేర్చుకున్నాం. కానీ పొరుగు దేశాల గురించి ఆలోచించడం మర్చిపోయాం. సంఘము ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువుని ఇతరులకు చెప్పడం నేర్చుకుంటుంది. ఈరోజు నా సంఘమా, ఒక సేవకుడిగా నా హృదయంలో పెట్టిన భారాన్ని నేను సరిగ్గా మీ ముందు పెట్టానో లేదో నాకు తెలియదు. కానీ నా యొక్క బలమైన కోరిక ఏంటంటే ప్రార్థించే సంఘంగా మనం ఉండాలి, ప్రార్థించేయాలి. జోసెఫ్ గారు రేగడ తండ మొత్తం మీ మీదనే ఆధారపడినట్లుగా ప్రార్థన చేయాలి. సామ్యుల్ గారు ప్రార్థన చేయాలి. తిమోతి, ఇప్పటి వరకు నీ పొలం గురించి, నీ ఇంట్లో గురించి, నీ వాళ్ళ గురించి, అయ్యో ఈ కట్టాలు ఉన్నాయి, ఆ కట్టాలు ఉన్నాయి అని ప్రార్థన చేసావేమో. బట్ యు ఆర్ సేవ్డ్ పర్సన్. రక్షించబడిన వ్యక్తిగా నీ యొక్క పరిధులు ఏమయ్యాయి? వ్యాపించబడ్డాయి. నాట్ ఓన్లీ యువర్ ఫ్యామిలీ. సార్వత్రిక సంఘం గురించి ప్రార్థన చేయాలి. చెల్లమ్మ కీర్తన, సార్వత్రిక సంఘం గురించి ప్రార్థన చేయాలి. సార్వత్రిక సంఘం ప్రార్థన చేద్దాం. లెట్స్ ఆల్ కమ్ టు ప్రేయర్. లెట్స్ ఆల్ ప్రే. దయచేసి అందరం ప్రార్థన చేద్దాం. మీలో కొంతమంది అంటారు, నాకు ప్రార్థన చేయడం రాదండి అని. ఒక స్నేహితుడితో నువ్వు మాట్లాడే మాటలు ప్రార్థన, అది దేవునితో నువ్వు మాట్లాడితే అదే ప్రార్థన. ప్రార్థన చేయడం ప్రార్థిస్తేనే వస్తుంది. నోరు తెరిచి ప్రభుతో మాట్లాడు. నీ మాటకు ఆ శక్తి ఉంది. నీ మాటకు, నీ ప్రార్థనతో నువ్వు చేసే మాటకి ఇతరులను స్వస్థపరిచే శక్తి గలది. ఇతరులకు ప్రభువుని పరిచయం చేయగల ద్వారం తెరవగల శక్తి గలది. ఆనాడు పేతురు ప్రార్థించాడు, నిలబడ్డాడు. 3,000 మంది రక్షించబడి బాప్టిజం తీసుకున్నారు. అది మొదలు. ఈరోజు ప్రపంచంలో అనేకులు ప్రభువుని నమ్ముకున్నారు. నువ్వున్న ఏ పరిస్థితి అయినా సరే ప్రేయర్ నిలకడతో, ఫెయిత్ఫుల్నెస్, వాచ్ఫుల్నెస్ అండ్ థాంక్ఫుల్నెస్, పర్పస్ఫుల్నెస్, విశ్వాసంతో ప్రార్థించు, మెలకువగా ఉండి ప్రార్థించు. నెహెమ్యా ప్రార్థిస్తూ పనిచేసినట్టుగా ప్రార్థిస్తూ మెలకువగా ఉంటూ పనిచేయి. కృతజ్ఞత కలిగి ఉండు. దేవుడు చేసిన ప్రతి కార్యానికి థ్యాంక్స్ చెప్పడం కూడా ప్రార్థనే. 4వది, పర్పస్ ఉండాలి ప్రార్థనలో. ఇప్పటి నుంచి నీ ప్రార్థన ఒక పర్పస్తో ప్రార్థన చేయాలి.
దేవా నా మీదనే ఆధారపడి ఉందయ్యా, నేనే చేయాలయ్యా ప్రార్థన, నేనే చేయాలి. నూట 90 కోట్ల మంది, ఆ 120 మంది అనుకున్నారు మేమే చెప్పాలి అనుకొని ప్రార్థన చేశారు. అగ్నిలో నుండి కొందరినైనా రక్షించాలి అన్నంతగా ప్రార్థన చేశారు. సహోదరి సహోదరుడా, ప్రార్థన ప్రార్థన, నన్ను ప్రార్థన ఆత్మతో నింపు ప్రభువా అని అడుగుదామా? ప్రేయర్లెస్నెస్ ఇస్ సిన్. డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్స్. అమ్మ, ప్రార్థించకుండా ఉండద్దమ్మా. అపవాది ప్రార్థించేటప్పుడు నిద్రను కలగజేస్తాడు. ప్రార్థించకుండా నీ సొంత పనులు నీ కళ్ళ ముందు చూపిస్తాడు. ప్రార్థించకుండా నిన్ను అలసటకు గురి చేస్తాడు. ప్లీజ్ ప్రే. అయితే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నువ్వు ఎవరికైతే మొరపెడుతున్నావో ఆ దేవుడు నీ ప్రార్థన ద్వారా నీ జీవితంలోనూ అనేకుల జీవితంలోనూ కార్యం చేయడానికి ఆసక్తితో ఉన్నాడు. మీరు నాకు మొరపెట్టిన యెడల నేను మీకు ఉత్తరం ఇచ్చదను అన్నాడు. ఉత్తరం ఇచ్చదను. ఓస్వాల్డ్ జె స్మిత్ 1 పర్సన్ ఆ రోజు చేసిన ప్రార్థన 428 మంది మిషనరీలను తయారు చేశారు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన సంఘంలో కొందరినైనా ప్రభు కోసం సేవకుల్ని తయారు చేస్తుంది. చీకట్లో ఉన్నటువంటి ప్రాంతాలు, నశించిపోతున్న ఆత్మలు ప్రభు దగ్గరికి రాగలుగుతాయి. ప్రార్థించమని నిన్ను కోరిన వారి జీవితాల్లో వెలుగు వస్తుంది. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ప్రే. మీరు అడగనందున పొందలేకపోతున్నారు, అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి మీకు తెరవబడును, వెతకండి మీకు దొరుకును. ప్రార్థనలో శక్తి ఉంది. పౌలు శీలులు చెరలో కూడా ఎంచుకున్న ఆయుధం ప్రార్థన. యేసు ప్రభువారు సిలువలో కూడా తండ్రి ప్రార్థన. గెత్సెమనే తోటలో ఘోరమైన కఠినమైన శిక్షకు ముందు ప్రార్థన. ఉదయం లేవగానే పెందరకడనే లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన. పౌలు వంటి భక్తుడు సంఘాన్ని ప్రార్థించండి నా కొరకు అని కోరుకున్నాడు. ప్రార్థన శక్తిని ఎరిగిన భక్తులు వారు నీ ప్రార్థన నాకు అవసరం అనుకున్నారు. నీ ప్రార్థన అవసరమని ఎంతో మంది కేకలేస్తున్నారు. ఎంతో మంది మరణపు టంచుల్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నాను. బిడ్డలు కేకలు నీకు వినిపించట్లేవా? అపవాది ఒడిలో తూగుతూ ఉల్లసిస్తూ జీవితాలు పాడు చేసుకుంటున్న వారి యొక్క కేకలు నీకు వినిపించట్లేవా? నీ ఇంట్లోనూ, నీ రక్త సంబంధాలలోనూ, నీ బంధువర్గములోనూ నశించిపోతున్న వారి ఆత్మలు ఘోషించడం నీకు వినిపించట్లేదా? యు ఆర్ కాల్డ్ టు ప్రే. ప్రార్థించుటకు పిలువబడుతున్నావు సహోదరి, సహోదరుడా. ఈ పిలుపుకు నువ్వు స్పందిస్తే లేచి నిలబడు. ప్రార్థించుటకు నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను. నన్ను బలపరచు తండ్రి. విశ్వాసంతో, మెలకువతో, కృతజ్ఞతతో, ఒక ఉద్దేశంతో నేను ప్రార్థన చేస్తానయ్యా. ఈ మాట చెప్దాం ప్రభుతో, విశ్వాసంతో.
మెలకువతో, కృతజ్ఞతతో, ఉద్దేశంతో ప్రార్థన చేస్తానయ్యా. దయగల తండ్రి, మాపై నీ దృష్టి ఉంచుతున్న దేవుడు, యు ఆర్ రిక్వెస్టింగ్ అవర్ ప్రేయర్స్. Yes, Lord, we are here to pray about my place, hometown. My people and my nation, all the nations in the world. Yes, Lord. ప్రార్థన పాపం చేయకుండా వాక్యం చదువునట్లు ప్రేరేపిస్తుంది. పాపం ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా చేస్తుంది. ఆ పాపం అనే బంధకమును మా నుండి దూరం చేయి. ఆ అబ్స్టాకల్స్ ని దూరం చేయి ప్రభువా. సహోదరి సహోదరుడు, ఈరోజు నువ్వు ప్రార్థించుకుని ఉండడానికి ఉన్న అడ్డుబండ ఏంటి? వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది పాపముతో పోల్చబడుతుంది. అది ఎంతటిదైనా సరే ప్రార్థించుటకు నీ మనస్సు స్థిరపరిస్తే, ఎస్ యూ కెన్ ప్రే. అడుగుదాం చేతులెత్తి, దేవా ప్రార్థించు. స్థిరమైన మనస్సు, విశ్వాసం అనే మనస్సు, మెలకువ కలిగినటువంటి మనస్సు, కృతజ్ఞత కలిగిన మనస్సు, ఉద్దేశం కలిగిన మనస్సు మాకు దయచేయి తండ్రి. మా పితరులు, మా వెనక జీవించిన తరం, వారి ప్రార్థనలు మమ్మల్ని ఇక్కడ నిలబెడితే, మా ముందున్న తరం, మా తరం నీ ముందు నిలబడడానికి నేనే ప్రార్థన చేయాలని నాతో మాట్లాడావు, మాతో మాట్లాడావు. మేమే చేయాలి. ఎస్, ప్రార్థన ఆత్మతో, ప్రార్థన శక్తితో మా సంఘం ఉజ్జీవించబడాలి ప్రభువా. అపవాది బంధకాలు, వాడు కట్టిన బంధకాలు, వాడు నిర్మించిన బంధకాలు, దుర్గములు ప్రార్థనా శక్తితో కూల్చబడాలి ప్రభువా. నీ కార్యములు మేము చూతుముగాక. ప్రతి విధమైన వ్యాధి, రోగ బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు యేసు అను శక్తి గల అధికార నామంలో తుడిచివేయబడునుగాక. ఈ ప్రార్థన శక్తిని మేము అనుభవిస్తూ మమ్మల్ని నీ మహిమ కోసం పాత్రలకు వాడుకోమని కోరుకుంటూ యేసు నామం పేరిట ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.